హాయ్ అండి. రుద్రవత్తు ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను చూడండి. చక్కగా దారం పోగులు తీసుకొని ఒక గిన్నెలోకి అలా పెన్ను ఉంటుంది కదా, పెన్నుకు చుడుతూ ఉండాలి. 300 పోగులు చుట్టాలండి. అదిగోండి అలా చుడుతూ ఉంటే చక్కగా అసలు పోగు పోకుండా వస్తుంది. మనం ముందే పోగులు తీసి పెట్టుకోవాలి. నేనైతే గిన్నెలో తీసి పెట్టుకున్నాను. మీరు కూడా ఇలా చేయండి. అది అలా చుట్టుకుంటుంటే పెన్నుకి చక్కగా వస్తుంది. పోగులు తీసుకునేటప్పుడే విభూతితో కలిపి పోగులు తీసుకోవాలి. దారం పోగులు చాలా బాగా వస్తాయండి. అలా తీసుకొని దానికి చుట్టూ నేను చూపించేది 365 కట్ట రుద్రవత్తి. మామూలుగా 108తో కూడా రుద్రవత్తి చేసుకోవచ్చు. కొంచెం చిన్నగా వస్తుంది, ఇదేమో కొంచెం పెద్దగా వచ్చింది. చూడండి అలా వస్తుంది. అట్లా పోగులు పోసుకోవడం మొత్తం. మీకు ఒక విషయం చెప్తానండి. మామూలుగా ఇప్పుడు ఎవరైనా ఫ్యామిలీలో ఎవరైనా చనిపోతే వారసులు ఉండరు కదా, పెదనాన్న పిల్లలు చిన్నాయన పిల్లలు కర్మ చేస్తారు. కానీ కొంతమంది అది చేయడానికి భయపడతారు. కానీ చాలా మంచిది అలా చేయటం వల్ల. ఎంతో పుణ్యం వస్తుంది, ఎంతో మంచి జరిగింది. మానవత్వంగా ఆలోచించి ఆ పని చేస్తే ఖచ్చితంగా మీకు మంచి జరిగిద్ది. మా బాబాయ్ కొడుకు అలాగే చేశాడు. మా పెదనాన్నకి మగపిల్లలు లేరు. అయితే మా పెదనాన్న చనిపోతే ఎవరా అంటుంటే మా బాబాయ్కి 4 మగపిల్లలు, మూడో బాబాయ్కి, మా నాన్న తర్వాత ఆయనకి. అయితే అతను 4వ అబ్బాయి చేశాడనమాట. చాలా బాగా వాడికి చేసిన నెలకే జాబ్ వచ్చిందండి. వాడు హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అక్క, నేను పెదనాన్నకి ఇలా మంచి చేయబట్టి నాకు మంచి జరిగిందని. వాడికి అలాగే మంచి కోటీశ్వరుడు సంబంధం వచ్చింది. గొప్పింటి అమ్మాయి వచ్చింది. వాడి అదృష్టం బాగుంది. ఎప్పుడైనా చేసింది పోదు, చేయంది రాదు. మీరు కూడా ఎవరన్నా అలా హెల్ప్ చేయాల్సి వస్తే చేయండి, తప్పకుండా పాటించండి. అట్లాంటివి ఏమన్నా ఉంటే మనకెందుకులే, పెదనాన్న కదా చిన్నాన్న కదా అని అట్లా అనుకోవద్దు. మగపిల్లలు లేకపోతే అది చాలా మంచిది అలా చేస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదిగోండి రెడీ అయిపోతుంది వత్తి. చూడండి మొత్తం పోగులు పోసాను కదా, 365 పోగులు. 300 పోగులు పోసి 65 ఏమో చేతికి పోసి దానిలోంచి తీయాలి. వత్తి చూపిస్తున్నాను చూడండి. లెక్క పెట్టుకుంటూ పోసాను చక్కగా. సోమవారాలు కానీ కార్తీక పౌర్ణమి రోజు కానీ వెలిగిస్తే చాలా మంచిది. నేనైతే 4 సోమవారాలు కార్తీక పౌర్ణమి ఉంటాను. అంతకుముందు అయితే రోజు స్నానాలు చేసి రోజు ఉండేదాన్ని. ఇప్పుడు తగ్గించానులేండి. అదిగోండి అట్లా పొక్కులు పోసుకొని ప్రతి వీడియో చూడండి, తప్పకుండా మంచి మంచి విషయాలు చెప్తాను మీకు. ఓకేనండి. ఇదిగోండి అలా పోగులు తీసి చుట్టుకోవటమే. టైం పట్టిద్ది, ఒక 5 నిమిషాలు పట్టిద్దిలేండి. ముందు పోగులు పోసుకుంటాం కాబట్టి తొందరగానే అయిపోయిద్ది. అలా చుట్టుకుంటూ ఉంటే చిక్కు పడకుండా వస్తుంది. రుద్రవత్తే కాకుండా కమలం వత్తి, చామంతి వత్తి, 365 కట్టలు అవన్నీ ఉంటాయి. చాలా మనకు ఓపిక ఉండాలి కానీ రకరకాల ఒత్తులు చేసుకోవచ్చండి. కలర్స్ కూడా వేసుకోవచ్చు ఒత్తులకి. చాలా బాగుంటాయి, చూడటానికి అందంగా ఉంటాయి ఒత్తులు. మిగతాయి కూడా చూపిస్తాను. అది కూడా చూడండి. కార్తీక అమావాస్య వెళ్ళిన పాడ్యమి రోజు స్నానము, తర్వాత మార్గశిర మాస అమావాస్య వెళ్ళిన పాడ్యమి స్నానం చేస్తే నెల రోజులు మొత్తం చేసినంత పుణ్యం వస్తుంది అంటారండి పెద్దలు. ఖచ్చితంగా చేతగానోళ్ళు ఆ 2 రోజులైనా చేయండి, సోమవారాలు మిగతాయి కాకపోయినా. ఫస్ట్ కార్తీక అమావాస్య తర్వాత వచ్చే పాడ్యమి, ఆశ్వీజ మాసం వచ్చిన అమావాస్య తర్వాత పాడ్యమి, పోలమ్మను పంపిస్తారంటారు. ఆ రోజు మనం అరటి దొప్పల్లో దీపాలు వెలిగించి పంపిస్తే చాలా మంచిది. ఓకేనండి.